ఫ్రెండ్స్, రీనీట్ ఎగ్జామ్ ఏదైతే మనం జరిగిందో దాని కట్ ఆఫ్స్ గురించి నన్ను అడుగుతూ ఉన్నారు స్టూడెంట్స్. అయితే నేను కట్ ఆఫ్ని ప్రెడిక్ట్ చేసింది ఎలా అంటే బేస్డ్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్. ఒకటి, మన స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ పేపర్ ఈ ఎగ్జామ్లో చాలా ఈజీగా ఉంది, క్వశ్చన్స్ అన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. జువాలజీలో ఒక 2-3 క్వశ్చన్స్ తప్ప మిగతావన్నీ కూడా డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుంచి పెట్టేయచ్చు. అయితే దానివల్ల ఎక్కువ మందికి బయాలజీ 360కి 340 అలా దాటేస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండూ కూడా మేలో జరిగిన ఎగ్జామ్ కన్నా కూడా టఫ్గా ఉన్నాయి. ఫిజిక్స్లో అయితే క్వశ్చన్స్ అన్నీ కాన్సెప్చువల్గా ఉన్నాయి, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్గా లేవు, మల్టిపుల్ స్టెప్స్ వేస్తేనే ఆన్సర్ వచ్చేలా ఉంది, లెందీగా ఉంది. ఈవెన్ కెమిస్ట్రీ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్వశ్చన్స్ ఇంటర్లింక్ టాపిక్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ కాకుండా కాన్సెప్చువల్గా ఉన్నాయి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేను ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచే మొత్తం 16 ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్లో 8 అందులో నుంచి వచ్చాయి. అయితే అలాగే అంటే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ డిఫికల్ట్ లెవెల్ని తీసుకొని బయాలజీ ఈజీగా ఉంది దాన్ని కన్సిడర్ చేసుకొని ఏపీ, తెలంగాణ నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకొని కూడా మెడికల్ కాలేజ్ కొత్తగా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పులివేంద్ర, పిడుగురాల్లో కొత్త కాలేజ్ రాబోతున్నాయి. నెంబర్ ఆఫ్ సీట్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి దీనికి సంబంధించి. అలా ఎగ్జామ్లో కూడా ఒక 15 minutes ఎక్స్ట్రా టైం ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్కి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి రఫ్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్స్ ఏంటంటే, అంటే ఆల్ ఇండియా కోటా కానీ తీసుకున్నట్టయితే ఆల్ ఇండియా కోటా 15% తీసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ సీట్స్ రావడానికి కట్ ఆఫ్ ఆల్ ఇండియా కోటాలో జనరల్ కేటగిరీకి 550 కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. జనరల్ కేటగిరీకి 550 కన్నా ఎక్కువ, బీసీకి అయితే 545 ఆ రేంజ్లో ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి 450, 460 ఆ రేంజ్లో ఉంటుంది కట్ ఆఫ్. వేరాజ్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తీసుకున్నట్టయితే ఏయూ రీజన్లో కట్ ఆఫ్స్ ఇప్పుడులాగే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏయూ రీజన్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ అయితే 480 నుంచి 505 మధ్యలో ఉంటుంది బేస్డ్ ఆన్ సెవరల్ పారామీటర్స్ ఏయూ రీజన్లో జనరల్ కేటగిరీకి. ఎస్యూ రీజన్లో అయితే 470 to 490 మధ్యలో ఉంటుంది. అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ రీజన్ తెలంగాణ అయితే 415 to 430 మధ్యలో జనరల్ కేటగిరీ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఇంకా బీసీ, ఏబిసిడిఈ అంటే మైనారిటీస్, అలాగే ఎస్సీ 1, 2, 3 ఇవి కూడా రీజన్ వైజ్గా ఓయూ కన్నా కూడా అకార్డింగ్గా బీసీఏ అయితే కొంచెం తక్కువ ఉంటుంది, బీసీడి మళ్ళీ కొద్ది కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, ఎస్సీ 1, 2, 3 బాగా తక్కువ ఉంటాయి. అంటే అరౌండ్ ఒక 20 to 30 మార్క్స్ జనరల్ కేటగిరీ కన్నా కూడా వేరియేషన్ ఉంటుంది. అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ తీసుకుంటే నా ప్రిడిక్షన్ ఏంటంటే అరౌండ్ 570 మార్క్స్ దాటిన వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ 10,000 లోపల ఉంటుంది. ఒక 1 lakh లోపల ర్యాంక్ అంటే రఫ్గా 470 ఆ రేంజ్లో ఉంటుంది. ఎక్కువ మంది మన లాంగ్ టర్మ్ నీట్ స్టూడెంట్స్ కూడా అరౌండ్ 500 to 700 మధ్యలో వచ్చాయి. కొంతమంది మాత్రమే దర్ ఏబుల్ టు స్కోర్ మోర్ దాన్ 650, కొంతమంది మాత్రం, చాలా తక్కువ మంది మాత్రమే. వేరాజ్ May 3rd పెట్టిన ఎగ్జామ్లో చాలామందికి మన నీట్ లాంగ్ టర్మ్ పిల్లలకి 650 దాటాయి, చాలామందికి 650 క్రాస్ చేశారు చాలామంది. బట్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది, ఆ నెంబర్ బాగా తగ్గింది ఇప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు May 3rd ఎగ్జామ్కి ఇప్పటికి ఒక 70 మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది చాలా వరకు స్టూడెంట్స్కి. కాబట్టి మీరు ఆ మార్క్స్ని కంపేర్ చేసుకోవద్దు. ఈవెన్ 500 దాటినా కూడా ఇట్స్ ఎ గుడ్ స్కోర్. 550 వస్తే కంఫర్టబుల్ విల్ గెట్ ఏ వెరీ గుడ్ సీట్. మేము నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఇంకో 4 daysలో విజయవాడలో. అలాగే ఆన్లైన్లో కూడా సేమ్ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఎవరైతే కట్ ఆఫ్స్ కన్నా బాగా తక్కువగా ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి, కౌన్సిలింగ్ మొత్తం అయ్యి మీ సీట్ రాకపోతే ఆ టైంలో మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అయినా కూడా టైం తగ్గిపోతుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఎక్కువ స్కోర్ చేయడం కష్టం అవుతుంది. అదే అర్లీగా తీసుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ మీరు అనుకున్న కాలేజ్ వస్తే మధ్యలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఆపేసి జాయిన్ అయిపోవచ్చు. అనుకున్న సీట్ రాకపోతే కంటిన్యూ చేసి ఈసారి ఎయిమ్స్, జిప్మర్ లేదా మంచి మంచి జిఎంసీస్లో సీట్ సాధించే అవకాశం ఉంటుంది. సో అకార్డింగ్గా మీరు ప్లాన్ చేసుకోండి. పర్టికులర్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కువ ఫోకస్ చేయాలి లాంగ్ టర్మ్లో. ఈవెన్ శరత్ చంద్ర మెడికల్ అకాడమీలో కూడా ఐఐటీస్కి, జేఈకి ఎవరైతే ఫ్యాకల్టీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టీచ్ చేస్తారో సేమ్ ఫ్యాకల్టీయే నీట్ కూడా మనం టీచ్ చేస్తారు. సో దానివల్ల ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, జేఈ లెవెల్లో అప్లికేషన్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి జేఈ ఫ్యాకల్టీ టీచ్ చేయడం వల్ల మన స్టూడెంట్స్ బెటర్గా పర్ఫామ్ చేయగలిగారు.
అలాగే గర్ల్స్ బాయ్స్ సపరేట్ క్యాంపసెస్, ఏసీ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. క్లాసెస్ చెప్పే టాప్ ఫ్యాకల్టీ, నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసినట్టుగానే మన ఫ్యాకల్టీ చాలామంది ఐఐటీస్లో బీటెక్ చేసి మంచి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు. క్లాస్లో చెప్పే ఫ్యాకల్టీ స్టడీస్ వస్తూ ఉంటారు. 6 hours స్టడీ అవర్స్ ఉంటాయి. డైలీ స్టడీ అవర్స్లో అసైన్మెంట్స్, డౌట్ క్లారిఫికేషన్ కానీ, అలాగే డైలీ ప్రాక్టీస్ టెస్ట్, వీక్లీ ఎగ్జామ్స్, మంత్లీ క్యూములేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అండ్ ఎర్రర్ నోట్స్ మెయింటైన్ చేయించడం కానీ, అలాగే మీరు ఇంటర్మీడియట్లో ఏ టాపిక్స్లో అయితే మీరు వీక్గా ఉన్నారో ఈ లాంగ్ టర్మ్లో అవన్నీ స్ట్రెంథెన్ చేసే ప్రక్రియ కూడా ఉంటుంది. పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది. ఈ రకంగా వీల్ బి హెల్పింగ్ ద స్టూడెంట్ స్కోర్ వెరీ హై స్కోర్స్. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్.